హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ డైరీస్ ఆఫ్ మహాలక్ష్మి. మా మమ్మీ అయితే వంటగదిలో ఏదో ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తా ఉంది. అసలు ఏం చేస్తుందా అనేది అయితే చూద్దాము. ఏమ్మా ఏంది ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నావు? ఏంది ఈడ కోడిగుడ్లు కనిపిస్తా ఉన్నాయి? కోడిగుడ్డు పులుసు పెడుతున్నాను రా. కోడిగుడ్డు పులుసా? అయితే అసలు ఎట్లా చేయాలి ఏంది అనేది అయితే చెప్తావా? మరి మన సబ్స్క్రైబర్స్ కూడా చూసి నేర్చుకుంటారు. నీ స్టైల్లో ఎట్లా కోడిగుడ్డు పులుసు పెడుతున్నావు అనేది. అలాగే అమ్మా. గుడ్లు ఉడకబెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లో పసుపు వేసుకొని ఇట్లా గుడ్లు వేపుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం కర్రీ స్టార్ట్ చేసే ముందు ఎగ్స్ ని బాయిల్ చేసుకొని ఇట్లాగా ఫ్రై చేసుకుంటాం. చేసుకుంటే నీసు వాసన పోద్ది. ఓకే, అక్కడ పెట్టేసుకొని మనం పులుసుకి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఏమేమి వేస్తున్నామో బండిలో ఆయిల్ వేసి ఆవాలు వేసి జీలకర్ర వేసి కాస్త. ఓకే, నెక్స్ట్ ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోవాలి ఆయిల్లో బాగా. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేం వేస్తున్నావు? ఉల్లిపాయ 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 వేగాక టమాటాలు ఇలా వేసుకోవాలి. వేసుకోవాలి. పసుపు కారం, ఉప్పు పసుపు కారం సో ఎవరి టేస్ట్కి తగినట్లు వాళ్ళు వేసుకోవాలి. చింతపండు పులుసు పోసుకోవాలి. అందులోనే వేపుకున్న గుడ్లు దాంట్లో వేసేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర ధనియాలు వేసిన పొడి, ఆవాలు మెంతులు వేపిన పొడి, అన్నీ వేసేసుకున్నాక ఇట్లా మూత పెట్టేసేసుకొని ఉడకనిచ్చి ఆయిల్ పైకి వచ్చిందంటే కూర ఉడికినట్టు. తర్వాత కొత్తిమీర దళ్ళు వేసేసుకొని సర్వింగ్ చేసేసుకోవటమే. ఓకే, ఫైనల్లీ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంటుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.